రాజకుమారం చేశాడు. చేసి విశ్వామిత్రుని దగ్గర అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు విద్యలు నేర్చుకున్నాడు. నేర్చుకుని మిథిలా నగరంలో జనకుని యొక్క రాజ్యంలో సీతమ్మ వారికి స్వయంవరం ప్రకటించారట. అమ్మవారిని చేసుకోవడానికి వీర్యత కలిగినటువంటి వాడు, అంటే వీరుడైనటువంటి వాడు, శూరుడైనటువంటి వాడు, తెలియగలవాడైనటువంటి వరుడు కావాలి. ఎందుకంటే అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, జగన్మాత. ఈ జగత్తందరికీ అయినటువంటి మాతృస్థానమైనటువంటి అమ్మవారు. అమ్మవారిని చేసుకోవడానికి ఎవరో వస్తే పడిపోదు కదా, అంతటి పరాక్రముడు కావాలి. ఎందుకంటే ఎప్పుడో వంశపారంపర్యంగా వస్తున్నటువంటి శివధనుస్తుంది వారితో. ఆ శివధనుస్తుని ఎక్కువ పెట్టేవాడు కావాలి. అదెట్లా తెలుస్తుంది, అదెట్లా నిర్ణయించాలంటే ఆ శివధనుస్తును పూజించడానికి పూజా మందిరంలో తీసుకురావడానికి ఒక 5,000 మంది మహాబలవంతులు తీసుకొస్తేనే రాగలిగినటువంటి బరువు కలిగింది. కానీ అమ్మాయి ఆడుకుంటూ ఓ బాగా వెళ్ళి దానికి తిరిగి రోగనే ఎవరి తీసుకొని ఇక్కడ వచ్చేసింది కదా. చిన్నతనం 5-6 ఏళ్ళు వస్తలేదు. అది ఆశ్చర్యపోయారు. అది సామాన్యులు కాదు, మన తెలుగు. మనం కూడా మన పిల్లలు బాగా తెలియగలగాలి. ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి బాగా సంపాదిస్తూ బాగా తెలియగలిగినప్పుడు ఎవరిని చూస్తాము? పిల్లవాడిని. అలాంటి వాళ్ళని చూస్తామా లేదా? అంతకని గొప్పవాడన్నా లేకుంటే అంతకు సమాన స్థంభుడైనా చూస్తాము. అందులో సందేహం లేదు కదా. అలాగే జనకుడు కూడా అనుకున్నాడు, ఈ శివధనుస్సుని ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళు అందులో సందేహం లేదు. స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరానికి అనేక రాజ్యాల నుంచి రాజులు వచ్చారు, వీళ్ళు చూడ వచ్చారు. దాన్ని కొందరు చూశారు, కొందరు దండం పెట్టారు, కొందరు ముట్టుకున్నారు, కొందరు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా లేపడానికి సాధించలేదు. ఒకరోజు రావణాసుడు లాంటి వారి బలాజీలు ఎత్తడానికి ప్రయత్నం చేశారు, కానీ సాధ్యం కాలేదు. ఆ వారితో చూడడానికి విశ్వామిత్రుడితో పాటుగా రామచంద్రుడు కూడా వచ్చాడు. అందరూ అయిపోయారు. జనకుడు అనుకుంటున్నాడు, మా అమ్మాయికి తగిన వాడు ఈ భూమండలంలో లేడా అని బాధపడుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు రాముని పరిచయం చేశాడు. రామచంద్ర చూడబోయా నేను అన్నాయన. ఏమో అండి, ఎక్కువండి చూడమన్నాయన. చూడు అనే దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. రాముడికి అర్థమైంది, విశ్వామిత్రుడికి వేరే అర్థంలో చెప్పాడు. జనకుడికి ఇంకో రకంగా అర్థమైంది, చూసే వాళ్ళకు ఇంకో రకంగా అర్థమైంది. రాముడు వచ్చాడు, చూశాడు, చూసి విధాలు ఏదో చాలా బాగా ఉంది, నాకు నేను చూడబోతే ఎక్కువ ఉంటుంది, నేను నారి స్పందించాలనుంది, బాగా వేయాలని కోరికలుంది, ఈ ఆజ్ఞ ఏంటండి అంటూ చూస్తానండి చేసేవాడు గురువు గారు. వెంటనే నారి వీళ్ళు ఎక్కువ పెట్టాడు. నారీ సంధించడానికి వస్తాయి పెద్ద విరిగిపోయింది కదా. ఆ విరిగిపోయిన శబ్దానికి అక్కడున్న వాళ్ళందరూ వచ్చి పడిపోయారు కదా. కేవలం విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనక మహారాజు మాత్రమే మేలుకొన్నారు కదా. మిగతా అందరూ కూడా కూర్చొని పడిపోయారు కదా. అప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు, సామాన్యుడు కాదుగా దశరథుడు ఆ లక్ష్మీనారాయణ స్వామి యొక్క అవతారంలో వచ్చాడు కాబట్టి ఆ ఎక్కువెట్టి విలువగానే నాకు అర్థమైంది స్వామి, మీరు చెప్పాల్సిన పని లేదు. మా అమ్మాయి రాముడి యొక్క సాధర్మచారుడు ప్రకటించాడు. రాముడు వచ్చి పోతున్నాడు వేదిక వేదిక. దశరథరాజు మహారాజులు అందరూ వచ్చారు, పోతున్నాడు. బాగున్నారు ఎవరు అంటే ఇల్లు ఎక్క పెట్టాడు, రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు. కానీ ఇంకా మనసులో సందేహం ఉంది విశ్వామిత్రుడు జనక మహారాజుకు. ఈ పిల్లవాడు ఎక్కడ చూడబోతున్నాడు, బ్రాహ్మణ దేశంలో ఉన్నాడు. చేసే పనులేమో వేరే రకంగా ఉన్నాయి. వీరులు వేసేటువంటి వాళ్ళు వేసేటువంటి లక్షణాలు కదా. ఎవరయ్యా విశ్వామిత్రుడు అప్పుడు చెప్పాడు, చతుస్సాగరమయం నందో బ్రాహ్మణి విష్ణువం భవతు అంటే ఈ రాముని యొక్క వంశ చరిత్ర మొత్తం చెప్పాడు. ఏ రాజు తర్వాత ఇంకో నౌషుడు ఉన్నాడు, అంబరీషుడు ఉన్నాడు, భరతుడున్నాడు, పృథ్వీ ఉన్నాడు, రఘుమహారాజు ఉన్నాడు, రఘుమహారాజు ఉన్నాడు, నాబాల అనేక మంది రాజవంశం వంశ పరంపరంగా ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి రఘుమహారాజు యొక్క కుమారుడైనటువంటి అధిమహారాజు యొక్క కుమారుడైనటువంటి దశరథ మహారాజు యొక్క కొడుకయ్య ఈ రామచంద్రుడు అని చెప్పి పరిచయం చేశాయన. అది రఘుమహారాజు వర్ణోనస్తే అధిమహారాజు పౌత్రాయ దశరథ మహారాజు గౌరవించాయ సాక్షాత్ రామచంద్ర పరబ్రహ్మణేవరాయ లక్ష్యం జరుగుతుంది. వేదికాయాం వరభోజనం జగరిస్తే ఓం ముఖాభ్యాం వరస్య లక్ష్మీనారాయణ గురువాయ ఇదమాసనం ఇదమాద్యం ఇదమాత్మనీయం పాదో అమృతాయ ఆత్మీయం నీళ్ళు వేస్తుంది.
కర్మలు ఆచరించడానికి యోగ్యత, విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి యోగ్యత, తల్లిదండ్రులు వేసేటువంటి జన్యంతో పాటుగా అత్తమామలు కన్యాల నుంచి వచ్చి వేస్తున్నారు. ఆతం యత్రాణ రామన్యామం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణువే నమః, రామాయ నమః, శివాయ నమః, విష్ణువే నమః, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. యజ్ఞా మూడుతారా తప్పుడు ఏంటి నాయన పిల్లవాడు పుట్టాడు, పెరిగాడు, విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు, అంతా అది ధర్మం. కాబట్టి ఆ పిల్లవాడు పిల్ల అమ్మాయి కావాలిగా పూర్వం కాలు అడిగిందంటే అబ్బాయి చేసుకుంటూ కూర్చోబెట్టాలి. ఒరుగుడు పిల్లవాడు పిల్లగా చూసి నలుగురు పెద్ద మనుషులు అంటే ముఖ్యమైన తెలియకల వాళ్ళు చూసి మా పిల్లవాడు బాగా చదువుకున్నాడు, ఒరుగుడు మంచిగా సంపాదిస్తున్నాడు, అమెరికాలో ఉద్యోగం ఉంది, మాస్టర్లు బాగా ఉన్నాయి, తెలివితేటలు బాగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏమి కావాలో అన్నీ ఉన్నాయి, అమ్మాయి కావాలని చెప్పి నలుగురిని దారి వచ్చారు. ఖర్చులు ఇచ్చి 4 ప్రాంతాలకు పంపించేవాళ్ళ ఈ పిల్లవాడిని తగిన చదువు తీసుకురావాలని. అది ధర్మం. వాస్తవంగా ఎప్పుడు చూస్తున్నారు పిల్లలు ఉంటే అది పూర్వకాలంలో జరిగినటువంటి విషయమే, కొత్తదేం కాదు. ఈ చక్రం అనేది ఎప్పటికీ తిరుగుతుందరా. మనం అనుకున్నా కింద ఉన్నాం, మన దగ్గరే బలంగా ఉంది, ఇక్కడే వాళ్ళు ఇదే గొప్పది అనుకుంటాం, ఇది పైకి వస్తుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ వస్తుంది, బయట తిరుగుతూనే ఉంటాయి. అందులో సందేహం లేదు. అంటే కాలం ఇంకా ముందు ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ముందుకే వెళ్ళదు. అలాగే అమ్మాయిని చూడడానికి వెళ్ళారు. అమ్మాయి 2 దేశాలు తిరిగారు. అమ్మాయి ఎక్కడ ఉంది? ఎందుకంటే మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సీతను చూడడానికి రాముడు వెళ్ళాడా, రాముడిని చూడడానికి సీత వచ్చిందా? సీతను చూడడానికి రామాయణ అందరూ చదువుకున్నాం కదా. కాబట్టి అంగీరస ఆయా
స్వర్ణ గౌర మహారాజ జనక మహారాజ లక్ష్మీ స్వరూపిణి సీతారామ్ని మరాఠీ కన్యా. అంటే దశరథుడు గొప్పవాడా జనకుడు గొప్పవాడా అని చాలా మంది అంటుంటారు. అంటే అబ్బాయి తండ్రి గొప్పనా అమ్మాయి తండ్రి గొప్పనా? అబ్బాయి తండ్రి గొప్ప. ఇది సగం అర్థంగా ఉండదు, సమానం లేదు మధ్య కూడా. అంటే అదే దశరథుడు అడిగాడ మీరు గొప్పవారు, మీరు అనేక సంవత్సరాలు రాజ్యపాలన చేశారు, మీరు వంశం గొప్పదంటే అదంతా ఒకప్పుడయ్యా. ఇప్పుడు నువ్వు మీ అమ్మాయి నాకు కొడుకిస్తున్నావు కాబట్టి నువ్వే గొప్పవాడు. నువ్వు ఇచ్చేవాడిని నేను తీసుకునేవాడు. ఇచ్చేవాడు ఉంటేనే తీసుకునేవాడు ఉంటాడు. ఇచ్చేవాడు లేకుండా తీసుకునేవాడు ఎంతమంది ఉండి ఏం లాభం, కాబట్టి నువ్వే గొప్పవాడు అన్నాడు. ఎంత గొప్పవాడు అంటే జనక మహారాజు వంశంలో మొత్తం కూడా వారికి శరీరం మీద కానీ ఆస్తిపాత్రుల మీద కానీ వ్యామోహం లేదట. ధర్మాచరణ మీదనే భగవంతుడు మనకు జన్మనిచ్చాడు, మనం చేసే పని చేసుకుని పోవాలి అంతే. ఇది చేయకపోతుంది అది చేయకపోతుంది, ఇది నేనే చేయాలి ఇది నేనేది చేయలేదు పనిపోవద్దు. మనం కూడా చాలా మంది అనుకుంటాం, ఒక 20 ఏళ్ళ తర్వాత నాకు కనీసం కుర్చీ వేయలేదు, నాకు కూతురు పెట్టలేదు, నాకు బొట్టు పెట్టలేదు, నాకు అందరి మీద భోజనం పెట్టలేదు అని చెప్పి అయిపోతాం. కాదు కదా, ఎక్కువ శాతంగా ఉన్నాయి, మామూలుగా లేదు. కాబట్టి అది తప్పు. అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే నేను లేకుంటే వ్యవస్థే జరగదు అనుకుంటాం చాలా మంది. ఆంజనేయ స్వామి కూడా ఆయన అలాగే అనుకున్నాడు. లంకకు వెళ్ళాడు సీతమ్మ వారిని చూడడానికి. వెళ్ళగానే ఆయన వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉండేటువంటి పూజట రావణుడికి చెప్తుండట, నాకు కథ వచ్చింది, రాత్రి ఒక పూజ వచ్చింది లంకకు, లంకని ఆగవాగం చేసింది, నీకు కూడా మరణం తప్పదంటే రావణాసురుడు చెప్తుండట. అంటే చూడండి, నేను ఎక్కడ చేశాను, నేను ఇప్పుడే వచ్చిన కదా, లంక దానం ఎక్కడ జరిగింది, లంకకు దానం ఎక్కడ చేయాలి, నాకు గిట్టేవాడు ఇస్తాడు, అగ్గి పెట్టేవాడు ఇస్తాడు, ఈరోజు నాయన ఇస్తాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఇంతలో రావణాసురుడు వచ్చిందట. వచ్చి కోపంతో వింటలేదు, చెప్తే వింటలేదు, చంపేద్దామని చెప్పి అమ్మవారిని చంపడాన్ని కత్తి తీశాయట. కత్తి తీయగానే ఆంజనేయ స్వామికి ఆవేశం వచ్చింది, ఉరికి దుంకి ఆపుదామని. ఆయన అటువంటి సిద్ధం అవుతుండగానే వెనక నుంచి మండలి వచ్చి రావణాసురుడు బుద్ధి చెప్పిందట, తప్పు అది అని చెప్తే విన్నాడట. తర్వాత సభను తీసుకెళ్లారు. సభను తీసుకెళ్తే కోర్టు వచ్చింది కదా, చంపేయండి బంధించండి అని చెప్పి రావణాసురుడు ఆజ్ఞాపించాడట. ఆంజనేయ స్వామి ఏంటి నాకు గిట్టేవాడు ఇంత బంధించమన్నారు కదా, దూతలు యుద్ధం చేయకూడదు కదా అని అనుకుని ఎన్నికలు వచ్చి దూతలు బంధించడం తప్పు అని చెప్పి రావణుడు చెప్పాడు. ఎన్నడూ మాటలు వినవాడు విన్నాడు. అంటే నేనే చేస్తాను రావణుడు జరుగుతుందని చాలా మంది అనుకుంటారు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏంటాలో భగవంతుడు ఆ విధంగా తీసుకుంటారని చెప్పారు. ఆంజనేయ స్వామి జరిగింది కదా, నేను మామూలు వాడిని నిమిత్త వాళ్ళు నేను గొప్పవాడిని కాదు, నా పని ఏంటి లంకను చూసుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఏమన్నాడంటే కోటికి 30 లేదు తోకను అవమానిస్తే కోటి అవమానపడినట్టే అని చెప్పి కోటికి నిప్పని చెప్పాడట. అప్పుడు అనుకున్నాడు లంకాదానం జరుగుతుందని చెప్తుంది కదా, నిజమే అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పాడు. అంటే ఈ రావణాసురుడు కూడా పరిణయించగలిగాడు రాముడు అని చెప్పి ఈ వ్యవస్థ ముందుకు రావుతుంది. ఇక్కడ కూడా మనం ఏమైనా తీసేవాళ్ళం చేసేవాళ్ళం కాదు, నేను ఏమైనా చేయలేదు అని చెప్పి మనం అనుకోకుండా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అమ్మవారు గాలి పెడుతుంది నా ఫోన్ పల్లెట్లో వేడి అనేది ఎక్కువైంది. శ్రీరాజ
లక్ష్మీ గౌరవ ప్రియో దేవాలయ స్వరగాన్ శ్రీ రఘునాయక భేజాదురం మంగళం సావధాన అమ్మా ఈ స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవాలు మనం ప్రతి సంవత్సరం కూడా భక్తులు సమర్పించుకున్న 6 పుస్తలు కలిపి ఒకటి పెద్దగా తయారు చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి మధ్యలో యజ్ఞోపవీతం జంజం కూడా చేయించారు. మధ్యలో చిన్న పుట్టే ఎడమ నర్సిరెడ్డి గారు చేయించారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తనకమల విరచితాన్ గంగంధ పుష్పాన్ పూజాన్ బహువిధ సుతనాదం బ్రాహ్మణ
ఎవరిని చూడలేదా రోజు బయట వేసుకొని తిరుగుతుంది. పెళ్లికి వచ్చాము, పెళ్లి చూసాము. తెచ్చినటువంటి కట్నాలు బాగుంటాయి, సమర్పించుకోండి. ఇంకోటి ఉండేగా తులసి మాల ఎడబెట్టి ఉంది గాడ వెనుక తులసి మాల కట్నాలండి, కట్నాలు పిల్లలు ముఖ్యవచ్చు. అక్కడ పెట్టుకోండి, చదువుతున్నాను పేరు చెప్తుంటే అక్కడ ఉడిపోయి పోయారు. నేను పూలకు దూవి సంపంగిను నేను పూలకు దివ్వి కస్తూరి నామము నుదుటను తీర్చి కస్తూరి నామము నుదుటను తీర్చి తీర్చి వెలిసిన రామ సీతా కళ్యాణము చూద్దాము రండి. సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. సీతాదోషిల కెంపులు ఓయగా సీతాదోషిల కెంపులు ఓయగా రాముని దోషిత నీలపురాలై రాముని దోషిత నీలపురాలై యాని ముత్యములు తలంబ్రాలుగా వెలిసిన సీతా కళ్యాణము చూద్దాము రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూద్దాము రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శుభమంగళం దశరథారామునికి జయమంగళం కౌసల్యనాథునికి శుభమంగళం సాకేత రామునికి జయమంగళం శృంగార రామునికి శుభమంగళం రామునికి జయమంగళం పట్టాభి రామునికి జయమంగళం జయమంగళం శుభమంగళం శ్రీరామచంద్రునికి జయమంగళం శ్రీరామచంద్రునికి జయమంగళం రామచంద్రునికి శుభమంగళం కోదండరామునికి
శుభమంగళం జయమంగళం నిం శుభమంగళం జయమంగళం నిం శుభమంగళం అంగనలెన్ని మంగళమని మంగళమనరే తతనపు సింహాసనమున రాముడు కూర్చుండె శ్రీ వెంకట వరదరుదయ నీకు హారతి భక్తుడిని దండుగనే దయాలోనుడు దళితువనగిరి పురమందు నివసించే రాసగౌతములేను వాసుదేవునకు మంగళం బలరే మంగళం బలరే రంగలారా మంగళం మంగళమనరే రంగానారంగారే హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే